ఈరోజు దేవుని కోసము మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతే దేవుడు దీవిస్తాడు అనే విషయాలు మనం నేర్చుకుందాము. దాని ముందుగా దీవించావే సమృద్ధిగా అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కోసం మనం బ్రతకాలి అనే మాటలు మనం నేర్చుకుంటున్నాము. మనుషులు ఏంటంటే మనుషుల కోసం బ్రతుకుతారు, అది మనిషి ఆత్మ. 1 కొరింథీ 2:2 ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని కోసం మనం బ్రతకాలి అంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. అందుకే దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. దేవుని కోసం బ్రతకడం అంటే దీవెనకరంగా ఉండాలి. అంటే నిర్గమకాండం 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు నవ్వునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటున్నారు. ఆత్మీయ తల్లిదండ్రులు, శారీరక తల్లిదండ్రులు ఆ విధంగా వాళ్ళని క్షమించి ప్రేమిస్తూ మరి వాళ్ళని అలా సన్మానిస్తున్నప్పుడు దేవుడు దీవిస్తాను అని అంటున్నారు. అలాగే సామెతలు 23:22-25 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము. తల్లి ఉపదేశాన్ని అంగీకరించమని చెప్తున్నారు ఇక్కడ. నీ తల్లి ముదిమ ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకము, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానము ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. జ్ఞానము ఉపదేశము కొనుక్కొని ఉంచుకోవాలంట. అంటే దేవుని పిల్లలుగా మనము అనేక మందికి మేలు చేస్తున్నప్పుడు అది కొనుక్కున్నట్లు లెక్క వస్తుంది. వాళ్ళకి ఏదైనా మనం కొని ఇస్తున్నప్పుడు వాళ్ళకి మన శ్రమని వాళ్ళకి దానంగా ఇచ్చినప్పుడు, వాళ్ళ కోసం ఏదైనా చేసినప్పుడు ఆ నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. ఎప్పుడైతే అలా ఉంటారో తండ్రిగా దేవునికి మరి నీతిమంతుడిగా పెంచిన ఆత్మీయ తండ్రికి, శరీర తండ్రికి సంతోషం పెట్టేవారిగా ఉంటామంట. జ్ఞానము గలవాని కన్నెవాడు వాని వలన ఆనందము నొందును. ఎప్పుడైతే తండ్రి ఆనందంగా ఉంటాడో అటువంటి బిడ్డలకు అంటాడు, కానీ ఆ కన్నిన బిడ్డ వలన తండ్రి కూడా ఆనందంగా ఉంటాడు. నీ తల్లిదండ్రులని సంతోష పెట్టవలను, నేను కన్నిన తల్లిని ఆనందపరచవలను. ఆ విధంగా ఆత్మీయ తల్లిదండ్రుల్ని, శరీర తల్లిదండ్రుల్ని ఆ విధంగా ఆనందంగా ఉంచేవారిగా ఉంటే దీవెనలు దేవుడు ఇస్తారు. అలాగా మనం ఉండడానికి దేవుడు ఈరోజు మనకు అటువంటి మాటలు, మనం దేవుని కోసం బ్రతకాలి అని అంటే ఆ విధంగా దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఆ 13 నిర్గమ 20:13 నరహత్య చేయకూడదు అంటే నీ పొరుగు వారిని ద్వేషించేవాడు నరహంతకుడు అని ఉంది. వాళ్ళకి సహకరించకపోతే నీ పొరుగు వారిని ద్వేషిస్తే చాలు నరహంతకుడు అని ఉంటుంది మాట. నరహత్య అంటే ఆ లెక్కలో నరహత్య వస్తుందని చెప్తున్నారు ఇక్కడ. నరహత్య చేయకూడదు. అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ అటువంటివి రాకూడదు. ఇక్కడ 2 సమూయేలు 16 దావీదుని మరి షిమి చాలా ఇబ్బంది పెడతాడు. ఆ ఇబ్బందులకి తనన్న మాటలకి చాలా దావీదు బాధపడతాడు, కానీ పగ తీర్చుకోకపోతే ఏమనుకున్నాడంటే 2 సమూయేలు గ్రంథం 16:12 యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అని ఆలోచించాడు. ఎవరైనా మనల్ని దూషించినా, చెడ్డ మాటలాడినా, లేకపోతే బాధ పెట్టినా, మనం ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో దేవుని కోసం బ్రతికే వారి లక్షణాలు అన్నమాట. అలా ఉన్నప్పుడు అలా సైలెంట్గా ఉంటే దేవుడు మనకి దగ్గర అవుతాడేమో, దేవుడు నా కోసం ఆలోచిస్తాడేమో, నా శ్రమను లక్ష్య పెడతాడేమో, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అనుకుంటున్నాడు అని దావీదు భక్తుడు ఆ విధంగా అనుకున్నాడు.
అనుకున్నప్పుడు 1 రాజుల 2:30 ఏం జరిగిందంటే, కిద్రోను వాగు దాటగానే మరణం అనేది ఏలుబడి చేసింది అతనికి. అలాగా తన ప్రాణానికి తనే ఉత్తరవాదిగా అయిపోయాడు. ఎందుకంటే దేవుడే పగ తీర్చుకుంటాడంట. పగ తీర్చుకోవడం నా పని అని వాక్యం చెప్తున్నారు. వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడి కోసం బ్రతికేవారు ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు పగ తీర్చుకొని ఆ విధంగా మనల్ని దీవిస్తారన్నమాట. మనం కోపపడిపోయి వాళ్ళ మీద ఇష్టం వచ్చి చాలా కోపం వస్తుంది. కానీ దేవుని కోసం ఎప్పుడైతే బ్రతుకుతామో వాళ్ళని క్షమించి వాళ్ళని ప్రేమించి సమాధానకర్తమైన దేవుడు, ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఓర్పుతోని సహనంతో అక్కడ అల్లరికి కత్తైన సాతానుడు అక్కడ ఎలుబడి చేయకుండా ఆ విధంగా నడిపిస్తాడు దేవుడు. దేవుని కోసం ఎప్పుడైతే బ్రతుకుతామో ఆ విధంగా పాట తీర్చుకుంటాడంట దేవుడు. మరి రోమ 12వ 19వ కూడా ఒక మాట ఉంటుంది. రోమ 12వ రోమ 12వ ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఏడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉందాక. అలాగా దావీదు విషయంలో మరి దేవుడు ఆ విధంగా షిమి మీద తీసుకున్నాడు పగ. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టెము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయినము, కీడు వలన జయింపబడక మేము చేత కీడును జయించము. అలా మేలు చేసి మనము దీవెనకరంగా ఉంటాము. అలా దేవుని కోసం బ్రతకాలి మనం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. ద్వేషించే వారికి మేలు చేయాలంట. మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని వద్ద దాని మరలా అడగవద్దు. లూకాసు 6:27-30. కాబట్టి దేవుని కోసం మనం బ్రతికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తాడు. అలా నడవలేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనట్టు. అనుక్షణము కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు, లేకపోతే మనము బ్రతకలేము. అలా నడిపించేలాగా దేవునికి ఇష్టంగా మనం ఆ విధంగా బ్రతకాలి. దేవుని కోసం బ్రతకాలి. మనుషుల కోసం బ్రతికితే పగ తీర్చుకుంటాం, వాళ్ళ మీద బాధ పెట్టుకుంటాం. ఆ బాధ దుఃఖం ఎక్కడికైతే అది పాపమైపోయి వాళ్ళని నరకానికి నడిపిస్తుంది. సాతాను ఆలోచన అది. సాతాను పెట్టే కలత, సంతోషం ఉండదు. దేవుల్లో సంతోషించండి, ఆనందించండి. మన హృదయము ఆ విధంగా సంతోషపడుతుందని, ఏ విధంగా దేవుని హృదయం సంతోషంగా ఉంటుంది, నా హృదయం సంతోషిస్తుంది అని నిన్న మాట్లాడుకున్నాను. కాబట్టి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు. సామెతలు 16:32. పరాక్రమశాలి అంటే ఎంత బలమున్న బాడీ బిల్డర్ అయినా సరిగే దీర్ఘశాంతముగా ఉన్నవాడంట శ్రేష్ఠుడు. పట్టణం అంతా పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు అంట.
అది దేవుడి కోసం బ్రతికే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగని ఉంటే దాహమేమో, అలాగ చేయడం వల్ల అతని తల మీద నిప్పులు గొప్పగా పోయిందుము అంటున్నారు. దేవుని బిడ్డలు, దేవుని కోసం బ్రతికేవారు ఆ విధంగా చేస్తారన్నమాట. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. ఈ విధంగా దీవిస్తాడు అనమాట దేవుడు. 1 పేతురు 3:9 ఆశీర్వాదములకు వారసులు మనం, పరిశుద్ధ జనము, దేవుని బిడ్డలుగా రాజరికం అనమాట, యాజక సమూహం అన్నారు. దేవుని కోసం బ్రతికే బిడ్డల్ని, దేవుని ప్రజలు, రారాజు బిడ్డలు, వాళ్ళు అలా పోషిస్తాడు దేవుడు విశ్వాసంలో. ఊహించలేమో మనల్ని. దేవుడు నాకు అటువంటి సాక్ష్యం ఇచ్చి ఈ మాటలు నేర్పించారు. ఎటువంటి శ్రమలోనైనా దేవుడు కన్నీరు తుడిచి, వేదనంతా, దుఃఖమంతా పక్కన పెట్టించి నా పక్షాల నుండి ఆయన సాల్వ్ చేస్తాడు అన్ని విషయాలు కూడా. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లు అందరూ ఉన్నారు, కానీ వాళ్ళు పనికిరారు. అక్కడ ఆ టైం కాళ్ళు ఉండరు. ఒకవేళ ఉన్నా సరే వాళ్ళు చేయలేకపోతారు. ఇరుగు పొరుగులు ఎవరున్నా సరే మనకి దేవుడు ఉన్నప్పుడు దేవుడు అటువంటి ఆశీర్వాదాలు ఇస్తారట. ఆశీర్వాదానికి ఎందుకు ఇస్తాడు అలాగా? ఆశీర్వాదానికి వారసులకు మీరు పిలువబడ్డారు. వారసులు అని తండ్రి పేరు, భౌతికంగా ఉన్న తండ్రి పేరు వంశోద్ధారకుడికి రావాలని చాలా పిచ్చైపోతుంటారు. అదంతా వేస్ట్. అది ఆ వంశోద్ధారకుడిగా అలాగ ఉండడం కన్నా ఆశీర్వాదం వారసులు మీరు పిలువబడ్డారు. దేవుడు పిలుపు అనమాట. దేవుడు బిడ్డలుగా దేవుని కోసం బ్రతకాలనుకున్న వాళ్ళకి ఇటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆర్థికంగా, భౌతికంగా, మరి వంశం నిలబెట్టుకోవాలన్నా అది అలా వస్తుంది. కానీ మామూలుగా మనుష్యాత్మతో భౌతికంగా నడిస్తే, దేవుని కోసం బ్రతకకపోతే ఆ వంశం అయితే ఉండదు. కాబట్టి ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడేను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి అంటున్నారు. ఆయన తిట్టారంటే మనం తిట్టకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దీవించండి అంటున్నారు. ఆ విధంగా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఈరోజు మనల్ని బలపరచడానికి దేవుడు మనతో ఈ మాటలు చెప్తున్నారు. అలాగే సామెతలు 25:21-22 నీ పగవాడు ఆకలిగొని ఉన్నాడు, నీ పగవాడు ఆకలిగొని ఉన్న ఎడల వానికి భోజనం పెట్టెము, దప్పిగొనిన ఎడల వానికి దాహమేమో, అట్లు చేయని చేత వాని తల మీద నిప్పులు గొప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. అందుకు నీకు ప్రతిఫలం ఇస్తాడట. అలా మనం ఆహారము పగవారికి అనమాట, నిన్నంటే ద్వేషిస్తున్నవాడు అలా మేలు చేయమంటున్నాడు. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకున్న దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వండి అంటున్నాడు. అందుకే రోమా 10:12-19. అలాగే 1 సమూయేలు 24:16-18 చూస్తే దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు దావీదా నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినవి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక అని పలికాడు. చూసారా, పగవాడితో దావీదు ఎంత చక్కగా పలుకుతున్నాడు. అపకారములకు ఉపకారము చేసిన వాడవే నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదు కనుక నీవు నాకంటే నీతిపరుడు అంటున్నాడు.
నువ్వు నాకంటే నీతిపరుడు. ఒకరికి తన శత్రువు దొరికిన మేలు చేసి పంపివేయిన ఈ దినము నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయుగాక. యెహోవా నీకు మేలు చేస్తాడు. అలాగ మనం చెప్పగలిగి ఉండాలి. అది దేవుని కోసం బ్రతికమా లేదా అని టెస్ట్ చేసుకోవడం. అలాగంట రోమ 12:18 ఉంది, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండము. అందరితో కూడా సమాధానంగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండము. యోగ్యమైనవి ఆలోచనలు, యోగ్యమైన ఆలోచనలు అన్నమాట. దేవుడు మనుషులందరి దృష్టికి, అది మతము కులం భేదము లేదు. దేవుని బిడ్డ మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండము. కీడుకు ప్రతి కీడేమి కూడా నువ్వు చెయ్యకు. అది కీడు చేస్తా, నువ్వు ప్రతి కీడు చెయ్యకు అని అంటున్నారు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందట. ప్రేమ ఏం చేస్తుంది? ఎంత దుర్మార్గురాలైనా, ఎంత దుర్మార్గుడైనా దేవుని ప్రేమ, దేవుని కోసం బ్రతికే వారు ఎలా ఉంటారంటే సహించుకుంటుంది, ప్రేమిస్తుంది. దీర్ఘకాలం ప్రేమ దీర్ఘకాలం సహించును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4-5 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సత్ప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఎవరైనా అపకారం చేశారనుకో, ఎవరైనా దూషించారనుకో, ఎవరైనా నిన్ను కొట్టారే అనుకో, అది మనసులో పెట్టుకోరట. ఎవరు మనసులో ఉంటుంది? సాతాను గడిచి మనసులో ఉంటారు. అది పాము లక్షణాలు. అదేంటంటే ఆ 2 నాలుగుతో ఉంటుంది. పైకి బాగానే మాట్లాడుతుంది, లోపల మాత్రం దేవుడు ఏడు చేసాడో మర్చిపోద్ది వెంటనే. పాము 2 మాటలు. బయట నిలుగు పొరుగులు అందరూ అన్నా సరే, ఎందుకు చర్చికి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు అన్నా సరే నోరు పెగలదు పాముకి. వస్తానంటది, ఇలా బొర్రూపుతుంది పాము, కానీ రాదు. అది 2 మాటలు అనమాట. లోపల ఒక మాట, బయట ఒక మాట. వాళ్ళు అంటుంటే, అమ్మా నేను సన్నిధికి వెళ్ళాలమ్మా, ఎందుకు ఈడ్చుకెళ్ళిపోతున్నారు ఆవిడంటే ఇంకా నోరింపిలా అలా యాక్టింగ్ చేస్తుంటుంది. పాము అనమాట అది. నాకు ఈ నొప్పి వచ్చేస్తుంది, ఆ నొప్పి వచ్చేస్తుంది అని యాక్టింగ్లో ఆడేస్తూ ఉంటుంది పాము. నేను దేవుడి ఇంటికి వెళ్తానమ్మా, అప్పుడే నేను బాగున్నానమ్మా, 4-5 సార్లు నేను చనిపోయానమ్మా, నన్ను దేవుడే బతికించాడమ్మా, వీళ్ళ నన్ను తీసుకెళ్ళిపడితే నేను బతికానమ్మా అని మాట ఉంది. అది పాము అనమాట. సాతాను దానిలో ఉంటుంది. అది బతకదు, పక్కలు బతకనివ్వదు, సంఘాన్ని బతకనివ్వదు. అది అన్నీ ఉంటాయి. దేవుడు అన్నం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, సమృద్ధిగా దేవుడిని డబ్బులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, బట్టలు ఇస్తాడు. కానీ ఆ పాపకు చెప్పులు వేసుకున్నది, అడుక్కుని దాని ఆ మురిగుడ్లు వేసుకున్నది, ఒక స్నానం చేసి పక్కన నీళ్లు బాటిల్ అన్నీ ఉన్నా సరే నా దగ్గర నీళ్ళే మాత్రలు తెచ్చిస్తే నేను మాత్రలు వేసుకోను. సాతాను దేవుడి ఇంటికి రాను అని అంటది, దాని మాటే వింటది. మరి దేవుడి మాటలు ఎందు అక్కడ ఆడ కూడా పాము పిల్లలు ఉన్నాయి ఆ పక్కనే. అదే మీ ఎందుకమ్మా ఈడ్చుకెళ్ళిపోతున్నారు దేవుడి ఇంటికి అని అంటే అలా చూస్తుంది, అడుక్కునేదాన్ని. నేను ఇలా నోరు చాపితే, నా గుండె నొప్పి వస్తే వీళ్ళందరూ నా దగ్గర పరిగెట్టి నాకు అన్ని రోజు తిండి అన్ని పెడతారు, నా ఇంటికి వచ్చి సేవ చేసేస్తారు అని అనుకుంటుంది ఆ పాము. నోరిప్పి చెప్పదు, నేను దేవుడింటికి వెళ్ళినందువల్ల నేను ఇలా ఉన్నానమ్మా, నన్ను దేవుడింటికి నడిపించండి అమ్మా, వాళ్ళు ఏం మాట అనకండి అమ్మా, వాళ్ళు ఈడ్చుకు వెళ్ళట్లేదమ్మా, నేనే వెళ్తున్నాను, నాకు ఇష్టం దేవుడు అంటే, ఆ దేవుడింటిలోనే నేను ఇన్నిసార్లు బతికానమ్మా అని చెప్పదు. అది ఎందుకు చెప్తుంది? అది పాము కదా, దెయ్యం. అది చెప్పదు, నోట్లోంచి మాట రాదు అసలు. ఆవేపే చూస్తుంటుంది. వాళ్ళు ఏమైనా అడుగుతుంది, దానికి ఏదైనా ఎడతారేమో అని అక్కడ యాక్టింగ్. నోరు ఇప్పేస్తుంది, గుండు పట్టేసుకుంటుంది, నేను నళ్ళేమో అని ఏడ్చేస్తుంది. అది ప్రజలు దేవుని మనసు లేదు, అది మనుషుల ఆత్మ అనమాట. మనుషాత్మలో నిజమే కావాలి, దేవుడింటికి వెళ్ళి ఇవిడు ఇలా పాడైపోయింది కావాలి. అది ఎంత పాపం అది.
దేవుడి దగ్గర ఎన్ని మేలు పొందుకొని ప్రాణం ఇలాగ ఆడుతుందంటే, ఇలా రోజు తింటున్నామంటే దేవుడి వల్ల బతికేమన్న కృతజ్ఞత ఉండదు దానికి. కాబట్టి అటువంటి వారిని దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో, అలా క్షమించుకొని ప్రేమిస్తారో, వాళ్ళకి ఎటువంటి దీవెనలు ఉంటాయో, దేవుని కోసం బ్రతికే వాళ్ళు అటువంటి వారిని కూడా అలా మోసం చేసి, అలా దేవునికి అన్యాయం చేసి, మనుషుల్ని బాధ పెట్టి, వాళ్ళు చావరు కానీ పక్కన ఉన్న వాళ్ళు చంపేసేలాగా ప్రవర్తిస్తుంటారు. బతికుండా చచ్చిపోతున్నాం మేము. వాళ్ళు చావరు, దేనికి చావరు. ఎందుకంటే దెయ్యం గట్టిగా పట్టుకొని ఉంటుంది, అది చంపదు. అది ఒకేసారి ఎవరు లేనప్పుడు చంపేసి నరకాన్ని పట్టిపోదాం అనుకుంటుంది. అది దేవుడు కావాలని వచ్చే పనులు అనమాట. దేవుని పరువు ఎలా తీయాలి, దేవుని బిడ్డల పరువు ఎలా తీయాలని అది ప్లాన్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి దేవుడి పోషిస్తున్నాడని కృతజ్ఞత ఉండదు. అయ్యో దేవుని పిల్లలు ఇలా నా కోసం బాధపడుతున్నారని కృతజ్ఞత ఉండదు. దేవుని మీద విశ్వాసం ఉండదు. అయ్యో దేవుడు నన్ను బ్రతికిస్తున్న దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను దీవిస్తాడు అని కృతజ్ఞత ఉండదు. దేవుడి ఇంట్లోనే ఉంటాడు ఆయన, రోడ్ల మీద ఇంటిల్లోని ఉండడు. దేవుని ఆలయం ఎందుకు కడతారు? అప్పులు చేసి ఎందుకు కడతారు? ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయం తెలియకుండా సాతాను చేసేస్తున్నాడు. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే దేవుని ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినాలు శ్రేష్టం. దేవుడు అలాగా అటువంటి ఆశీర్వాదం ఇచ్చి దేవుడు ఆలయం ఇచ్చాడు. అందుకు రోడ్డు మీద ఆటోలో కూర్చొని, ఇంటిలో కుళ్ళిపోయిన మంచంలో కూర్చొని అడ్డంగా వేసుకొని అలాగా ఇల్లు మంచి పెద్ద ఇల్లు ఇచ్చాడు దేవుడు. అన్నం పెట్టడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. నెలకు 1500 అతనికి అవుతుంది. ముక్కు ముఖం తెలియని మనిషి పోషిస్తున్నాడు. 1500 నెలకి ఖాతా పెట్టుకొని మరీ పోషిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆ పాము మనిషికి 2 నాలుగులు వస్తానంటది. సాయంత్రమే భోజనం ఇచ్చినప్పుడేమో దేవుడి దగ్గరికి వస్తానంటది. మళ్ళీ ఉదయం అయ్యేసరికి దానికి మళ్ళీ మాట మారిపోతుంది. పాము నాలుక 2 నాలుగులు ఉంటాయి. పాము 2 నాలుగులు ఉంటాయి కదా, అది మాట్లాడుతుంది. దానికి ఎల్లకు నీ నొప్పి వచ్చేస్తుంది, సలుపు వచ్చేస్తుంది అని అంటుంటుంది. అది భరించుకొని అది సాతానాలు నొప్పి పెడుతుంటే, అమ్మో నేను దేవుడింటికి వెళ్ళి నేను బతకాలి, ఒక చచ్చిపోయిన దేవుని రాజ్యం నేను వెళ్తాను, దేవుని మాట విని దేవుని కోసం నేను చనిపోయినా పర్లేదు, దేవుని ఇంటికి నేను విడిచిపెట్టను, దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుని బిడ్డలు నన్ను ఎంతో ప్రేమించి వాళ్ళు నా కోసం చెప్తున్నారు, నాకు అన్ని చేసి పెడుతున్నారు అనే జ్ఞానం లేకుండా చేసేస్తుంది సాతాను. దాని మాట ఎక్కువ ఇష్టపడిపోతాడు. ఎంత చేసినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నరకానికి వెళ్ళిపోతారు. మనసు మారాలి. మనిషిలో మనసు మారాలి. ఆ మనసు సాతాను హృదయంలో పెట్టుకుంటే ఎప్పటికీ బాగోదు. మళ్ళీ కాసేపు చచ్చికొచ్చి బాగుంటుంది. మళ్ళీ లేక కుక్క హృదయం ఉంటుంది, పంది హృదయం ఉంటుంది. ఆ పందిలాగా పొరలడమే, ఈ నొప్పి ఆ నొప్పి అనుకొని. దేవుడు మనసు ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆరోగ్యంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, ఇతరులు ప్రేమిస్తారు, దేవునికి దేవుని బిడ్డలకి గౌరవం చూపిస్తారు, గౌరవం వస్తుంది. అందరూ చెప్తున్నారు, అన్ని చూసుకుంటున్నారు, ఇరుగు పొరుగు చెప్తున్నారు, వాళ్ళ బట్టి ఈవిడ ఇలా ఉందని చెప్తున్నారు. కానీ ఈవిడికి మాత్రం నోరు రావట్లేదు. దేవుని బట్టి నేను ఉన్నానమ్మా, ఇదిగో ఏళ్ళ బట్టి నేను ఇలా ఉన్నాను, వీళ్ళ దేవుని సన్నిధికి నన్ను ఈడ్చుకుని వెళ్ళట్లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను నడలేకపోతున్నానమ్మా, నా దేవుడు నడిపిస్తానులే, మీరేం బాధపడకండి అని నోరు రావట్లే. అలాగా దేవుని కోసం బ్రతికే వారికి అటువంటి మనుషుల విషయంలో దేవుడు ప్రేమించాడు. దేవునితో బ్రతికే వారికి దేవుని మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎలాగుంటారట, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందట. అలాంటి ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, సప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఎవరైనా ఏదైనా చేసినా అలా ప్రవర్తిస్తున్నా సరే మనసులో పెట్టుకోరు. ఇలా చేసింది కదా, ఇలాంటి మనిషి దగ్గరికి వెళ్ళకూడదు, మాతలో తేకూడదు, ఇంటికి 10 సార్లు తిరిగి పిలవకూడదు, మీరు మాట వినట్లేదు కదా, ఎందుకు ఇలాంటి మనుషుల్ని ఎందుకు అలా ప్రేమించాలి, ఎందుకు ఆలోచించాలి
అని అవేమీ కూడా అపరాధము, అలా చేసిన అపరాధము మనసులో ఉండదు. దేవుడి కోసం బ్రతికే వారితో అలా మనం బ్రతకాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆ విషయాలు చెప్పాలి ఇతరులకి. నేను ఇలాగా పావులా ఉన్నప్పుడు దేవుడు నన్ను పావులు పిల్లలా చేశాడమ్మా అని చెప్పగలుగుంటాను. దేవుడి సన్నిధి నుండి వచ్చి, నువ్వు సన్నిధికి ఈడ్చేస్తున్నాను అన్నావే, నేను ఇప్పుడు దేవుడి ఇంటి నుండే వచ్చాను, ఇప్పుడు చూడు నేను ఎలా నడుస్తున్నానో, నేను ఎంత చక్కగా ఉన్నానో, నాకు మందులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను ఎలా ఉన్నానో చూడు అని చెప్పగలిగి ఉండాలి అలాంటి వాళ్ళకి. అవి పాము పిల్లలు, ఇది పెద్ద పాము, అది పిల్ల పాము. దానికి చెప్పాలి, నేను నీలాగా నోరు ఇప్పట్లేదు, రావడానికి నేను ఇష్టపడలేదు, నేను నాలో ఒక పాముదయ్య ఉంది, అందుకనే నేను అలాగ అబద్ధాలు ఆడుకొని 2 మాటలు దేవుడి మీద నమ్మకం లేకుండా బ్రతికాను, అందుకే నా బతుకు ఎలాగైపోయింది. నాకు ఇష్టం అమ్మా దేవుడు అంటే, దేవుడి ఇంటికి అంత ఇష్టం. నేను ఎప్పుడైతే అలాగా ఇష్టపడకుండా అవిశ్వాసంతో నాకు ప్రార్థన చేసే ఇక్కడే తగ్గిపోతుందంటే తగ్గదు అది. అక్కడ నీ పాము నీలో ఉంది కదా, దేవుడు మహిమపరచట్లేదు, దేవుడికి అవమానం తెస్తున్నావు కదా, అక్కడ నీకు తగ్గదు. రోడ్ల మీద గట్ట తగ్గదు. నువ్వు నడుచుకొని వచ్చావుకో, దేవుడి ఇంట్లో దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను నడిపిస్తాడు. ఎవరు ముట్టకుండానే ఆ దేవుడి మాటలు విన్నప్పుడు, ఆ ఉదక స్నానం, వాక్యమైన ఉదక స్నానంలో క్షమించమని చేతులెత్తి ప్రమాణం చేసినప్పుడు వెంటనే తగ్గిపోతుంది అని నేను చెప్పుకున్నాను. ఎన్నోసార్లు అలా తగ్గిపోయింది, ఎన్నోసార్లు అలా దీపించాడు దేవుడు. అవన్నీ మర్చిపోతుంది సాతాను, మర్చిపోయిన చేస్తుంది. ఎప్పుడైతే దేవుడి మీద ఒక నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, పడిపోయిన వాళ్ళు కూడా లేవనెత్తలేదు. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఒక సాక్ష్యంగా ఉంటుంది. అనేక మంది అలా నశించిపోతున్నారు. వాళ్ళు దేవుడికి శత్రువుగా బ్రతుకుతున్నారు. అప్పుడు దేవుడు ఎలాగ ప్రేమించబడుతున్నారు? దీర్ఘశాంతం కలిగి ప్రేమించబడుతున్నారు. బాగా దేవుడు తీర్చుకుంటాడట అటువంటి వారితో. మనం పగ తీర్చుకోగలదు. మనల్ని బాధపడుతున్నారు కదా అని మనం పగ తీర్చుకోము, కానీ దేవుడు తీర్చుకుంటాడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. అదే గుండె నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, అదే అలా గుండె పిసికేస్తూ ఉంటుంది. 107వ కీర్తన 10వ వచనంలో కూడా అదే ఉంది. దేవుని తీర్మానం తృణీకరిస్తుంటుంటే ఇనప కట్టల చేత బంధించేసి ఆయాసంతో నేను పొంగ చేస్తాను అని ఉన్నది అక్కడ. మీరు మొరపడితే వినిపిస్తుంది, మీరు మొరపడితే నేను అది ఆలకిస్తాను అంటున్నాడు. అంతేగాని తీర్మానం వస్తానికి రానని తీర్మానం తృణీకరించేస్తే అదే నొప్పి వస్తుంది. వస్తే చక్కగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనము పెట్టము, దప్పిగా ఉంటే దాహమేమో. అలాగే చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేందుకు, నిప్పులు కుప్పగా పోసినట్టు లెక్క వస్తుంది. వాళ్ళు ఎలాగున్నా సరే వాళ్ళకి అన్నీ చేయమని చెప్తున్నాడు. దేవుడు చూసుకుంటాడు అంటున్నాడు. కీడి వల్ల జయింపగా మేలు చేత కీడిని జయించము. అలా మనకి కీడు చేసేవారుగా, దేవుడికి మనకి అవమానం తెచ్చేవారుగా ఉంటే వాళ్ళకంటే కీడు వల్ల జయింపగా, మళ్ళీ వాళ్ళకి కీడేం చేయకూడదు, ప్రేమతోటే అన్నీ చెయ్యాలి. మనం ప్రేమించడం పని, కానీ దేవుడు ఉగ్రత పడుతుంటుంది వాళ్ళకి. అందుకనే ఆయాసం, కాళ్ళు ఎంత వాసుకోవడం, మాత్రలు వేసిన పని చేయకపోవడం, ఇవి జరుగుతుంటాయి. అంటే దేవుడు ఒక అలాగ చదువుకుంటూ దేవుడు లైన్లోకి తీసుకొస్తాడు. పిల్లల మాట వినకపోతే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు కదా, అలాగే ఇస్తారు. నీకు బాగా భరించాలి, గుండె నొప్పి ఏంటి, ఆయాసం ఏంటి, కాళ్ళు వాసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా పనిష్మెంట్. అవి అలా పనిష్మెంట్ వస్తుంది, మాట వెళ్ళేందుకు వస్తుంది. అదే వాక్యంలో ఉంది. ఒకసారి చదువుతాం 107వ కీర్తన 107వ కీర్తన. ఎన్నిసార్లు చెప్పినా గద్దించడానికి శ్రమ అని ఉంది వాక్యం. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వారికి శ్రమ. 107వ కీర్తన. మంచి ఇల్లు ఇచ్చాడు, చక్కగా పోషించవని ఇచ్చాడు, పెన్షన్ ఇచ్చాడు, చక్కగా ఆత్మీయ బిడ్డలు ఇచ్చాడు, ఆత్మీయ తల్లిని ఇచ్చాడు. ఇంకా మాట్లాడాలంతా దేవుని గాయాన్ని రేపుకొని ఉంటే ఫలితం ఏంటి? దేవుడు మాట ఇచ్చి మాట తప్పిపోతే వచ్చే ఫలితాలు ఏంటి? కుటుంబాల్లో దేవుని కోసం బ్రతికినప్పుడు వాళ్ళకి అలా వివరించి చెప్పగలిగి ఉండాలి. అటువంటి వాక్యము తెలియాలి, నేర్చుకోవాలి. అన్నింటికి సాతానే పెట్టేసింది అనుకోవడం కాదు.
ఏసు రక్తమే చేయమనుకుంటా పోవు. 107వ కీర్తన 10వ వచనం, దేవుని ఆజ్ఞలకు లోబడక. దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుడి ఇంటికి రావడం. ఇంటికి వస్తే దేవుని ఆజ్ఞలు ఏంటి తెలుస్తాయి. మహోన్నతిని తీర్మానం తృణీకరించినందుకన, అంటే దేవుడి మాటలు పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు నువ్వు యాక్టర్లాగా యాక్టింగ్ చేస్తుంటుంటే, పక్కనున్న వాటర్ బాటిల్ నీకు తెలియట్లేదు, నీళ్ళు లేవు, మాత్రలు వేసుకోలేదుగా, పావు 2 అబద్ధాలు ఆడడం కదా అది. మోసం, అబద్ధం. ఎటు చూడు, నువ్వు అక్కడ పర్లేదు, నీకు పని ఉంది. నీకంటే చాలా మంచివాడు అతను. నీకోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడగా మహోన్నత తీర్మానం తృణీకరించిన బాధ చేతను. బాధ వచ్చిందా లేదా నీకు? ఎనప కట్లు బంధించాడా లేదా? ఎవరు బంధించారు చెప్పు? దెయ్యం కాదు, దేవుడు. అదే నీ బుర్ర పనిచేయట్లేదు. సరిగ్గా విను. చదవడం వచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, అదే నీకు అర్థం అవట్లేదు. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. సరిగ్గా విను. 107వ కీర్తన 10వ వచనం, దేవుని ఆజ్ఞను లోబడట్లేదు కదా. దేవుని ఆజ్ఞలకి ఒక్క ఆజ్ఞ కూడా నువ్వు పాటించట్లేదు. దేవుని మాట ఏ మాట వినట్లేదు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానం తృణీకరించినందున. మహోన్నతుడవుడు దెయ్యం అంటున్నావేంటి? దేవుణ్ణి పట్టుకొని. సరిగ్గా విను. మహోన్నతుని తీర్మానం తృణీకరించావా? దేవుడి దగ్గరికి రాను అన్నవాడిని తృణీకరించాడు. దేవుడి ఇంట్లో కాకుండా నా ఇంట్లోనే ఉంటాను. దెయ్యాల పంపలా చేసుకున్నావు. ఎంత నీట్గా ఉన్న ఇంట్లో నేను దెయ్యాల పంపలా చేసేస్తున్నావు. ఆ తీర్మానం తృణీకరించే భక్తిహీనుల గుడారంలో దేవుడు ఉండడు. 84వ కీర్తనలో ఉంది 10వ వచనంలో ఏంటుంది? 84వ కీర్తన 10వ వచనంలో, భక్తిహీనుల గుడారంలో ఉంటాడా? ఆటోలో ఉంటాడా? రోడ్డు మీద ఉంటాడా? దేవుని ఆలయంలో ఉంటాడా దేవుడు? మరి ఎందుకు ప్రార్థన చేసి ఇక్కడ నాకు పోతుందన్నావు? ఎక్కడ పోయింది ఈరోజు? దేవుడు ఆలయంలో పోతుందా? నీకు ఆటోలో పోయిందా? రోడ్డు మీద పోయిందా నీకు ప్రార్థన చేసేయడానికి? చెప్పు. ఎందుకు దేవుడు భక్తిహీనుల గుణాలలో ఉండకూడదని ఎందుకు చెప్పాడు? చదవచ్చు కదా, ఇంగ్లీష్ తెలుగు వచ్చు కదా. ఎన్నిసార్లు అది కంఠస్థ పెట్టించారు. వాక్యం అంటే ఎవరు? మరి దేవుడు మాట వినకపోతే దాన్ని ఏమంటారు? మహోన్నతిని తీర్మానం తృణీకరించావా లేదా? బాధ చేత ఎనప కట్ల చేత బంధింపబడిన వారై బంధించబడ్డావా లేదా? చీకటిలోను మరణాంధకారంలో నివాసము చేయవారు హృదయమున ఆయన ఆయాసము చేత కృంగజేశాను. కృంగిందా లేదా? ఆయాసం చేత అయిందా లేదా? మరి ఎందుకు అస్తమాడు? అది దెయ్యమా దేవుడా? మహోన్నత తీర్మానం తృణీకరించినందుకు ఏం జరిగింది? ఇది బాధ చేత ఎనప కట్ల చేత బంధించారు. ఎవరు బంధించారు? సరిగ్గా వీరు బాధ చేతను ఎనప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారంలో నివాసము చేయవారి హృదయమును ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలీయుడిగా సహాయకుడు లేకపోయాను. కష్టకాలములో వారు యెహోవాకు మొరపెట్టిరి. దేవుడే మహోన్నత తీర్మానం తృణీకరించినందున ఈ బాధలన్నీ వచ్చాయి. కష్టకాలంలో మనం యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. ఎప్పుడైతే సరి చేసుకుంటారో, నేను నీ ఆజ్ఞలు పాటిస్తాను, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా అన్నప్పుడు అవి విడుదల వస్తాయి. ఎన్నిసార్లు అది కుక్క కక్కిందే తింటది కదా, అస్తమాటికి అదే రిపీట్ చేయడం అంటే అది ఏంటది? దేవుడు గాయాలు రేపడం. ఆయన ప్రాణం పెట్టాడు అనేసి రోజు నా కోసం ప్రాణాన్ని పెట్టు, నేను ఇదే తప్పు చేస్తా ఉంటాను, రోజు నేను సిలిపేస్తాను యేసయ్యా అని. ఎంత తప్పది. నీకోసం ప్రాణం పెట్టాడు కదా, ఒకసారి పట్టాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చారు, యేసే శరీరం రక్తం ఇస్తున్నారు. మళ్ళీ ఆయన సిలువ వేసి ఆయన గాయపరిచి
ఆయన సాక్షిగా ఉండడం మానేసి, ఆయనకు మహిమ తేవడం మానేసి, అవమానం తెచ్చి అటువంటి జీవితం అస్తమాటికి చెయ్యొచ్చా? వారి కట్లను విప్పాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? దేవుడి సన్నిధికి వచ్చినందుకు విప్పాడా? ఆటోలో విప్పాడా? ఎక్కడ విప్పాడు? ఆటోలో ఉన్నాడా? ప్రార్థన చేసి మరి అరుణాన్ని అడుగుతున్నావు కదా, ఎక్కడ విప్పాడు దేవుడు? ఎక్కడ విప్పాడు? దేవుడు ఆలయంలో విప్పాడా? ఆటోలో విప్పాడు. ఎక్కడ ప్రార్థన చేసేసి కష్టకాలం ముందు మరి యెహోవాకు మొరపెట్టారు. ఆయన మాట ఇక్కడ ఎవరైనా నీకు ప్రార్థన చేస్తారా? కూర్చోగానే నీకు దేవుడు తగ్గించాడా? మరి రేపు కూడా అలాగే చేస్తావా? వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. ఆయన కృపను బట్టి నరులకి ఆయన చేయ ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రజల ఎదుట. ఇక్కడ కీర్తన 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. నీకు ఆటోలో ఆశ్రయిస్తావా? దేవుని ఆలయంలో ఆశ్రయిస్తావా? దేవుడు ఆలయంలో ఆశ్రయించినప్పుడు ఏం చేయాలంటే దేవుడు అప్పుడు విడిచిపెట్టడు, లేకపోతే వదిలేస్తాడు, సాతానికి అప్పచెప్పేస్తాడు. దేవునికి చోటు ఇవ్వకపోతే రోమపత్రికలో ఉంది 10:24 ఉంది. దేవునికి చోటు ఇవ్వకపోతే అపవిత్రతగా దేవుడే అప్పచెప్తాడట. మహోన్నత తీర్మానం ధృవీకరించావు కదా, సాయంత్రం వస్తానన్నావు, చక్కగా దేవుడు ఇంటికి వచ్చి బాగు చేశాడు. ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేయగానే దేవుడు బాగు చేశాడు కదా. అమ్మ దేవుడు వచ్చాడమ్మా, నిన్ను బాగు చేశాడమ్మంటే అవునమ్మా రేపు వస్తానమ్మా అన్నావు. నీకోసం నేను వస్తున్నాను అని చెప్తే ఈరోజు రాను. దేవుని ఆలయంలో దేవుని సన్నిధి ఉంది. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. ఈ హేతువు చేత ఎప్పుడైతే ఆయన్ని తృణీకరిస్తారో, మాట తప్పిపోతారో, పావులకు 2 మాటలు ఆడుతూ ఉంటారో, దేవుడినే మోసపరుస్తావా? నువ్వు దేవుడికి మాట ఇచ్చావా? నాకు మాట ఇచ్చావా? నేను వస్తాను. రోజు చర్చికి టైంకి ఉండాలి. ఎన్ని రోజులు అయిపోయింది చర్చ మానేసి? ఎక్కడ బాగు చేశాడు? హాస్పిటల్లో బాగు చేశాడా? ఇన్నిసార్లు దేవుడి ఇల్లే హాస్పిటల్, అది టచ్ చేయలేదు. వాక్యమే బాగు చేస్తుందని మార్కు 16:20 ఉంది. ఇప్పుడు అపవిత్రతకి దేవుడు అప్పచెప్పేశాడు. నువ్వు మహోన్నత తీర్మానం తృణీకరించినందుగా ఆయన కృపను బట్టి నరులకు చే ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక అనే 107వ కీర్తన 15వ కృతజ్ఞతాస్తుతులు జీవితాంతము అనుక్షణము చెల్లించాలి. నువ్వు ఇష్టం వచ్చిన మళ్ళీ తృణీకరించావనుకో అపవిత్రతకి అప్పచెప్తాడట. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి యాక్టింగ్ చేయగలిగిన ఎవరైనా అడుక్కుని వాళ్ళు యాక్టింగ్ చేస్తారు కదా. దేవుడు బిడ్డలు యాక్టింగ్ చేయకూడదు. అలాగా నోరు ఎలా చాపేసి గుండె నొప్పి, కాలు నొప్పి ఇవి చెప్పకూడదు. నేను దేవుడి మాట వినలేదు కాబట్టి ఎనప కట్టలతో దేవుడు బంధించాడు. అమ్మోయ్ నేను పరిగెట్టుకొని రావాలి, వచ్చేస్తే ఆ బంధకాలు పోతాయి అని జ్ఞానం రావాలి, బుద్ధి రావాలి. దగ్గర సంవత్సరం నుండి ఇదే నాటకం జరుగుతుంది. అర్థమవట్లేదా? బాధ వస్తే బోధ అర్థమవుతుంది అంటారు. బాధ వచ్చినా బోధ అర్థమవట్లేదా? దేవుడి మాట అర్థమవట్లేదా? అనుక్షణము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్హత లేకపోయినా దేవుడు ప్రేమించాడు, రక్షణ ఇచ్చాడు, విడుదలించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత కాలమే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత సిద్ధంగా లేవనుకో దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఆయన మధ్యాకాశం పరలోక రాజ్యం మధ్యాకాశంకి వచ్చి బోర ఊపుతాడు. అప్పుడు నీకు వినబడదు. ఇక్కడ మేము చెప్పిన మాటలు ఏనట్లేదు. నీ ఇష్టం వచ్చిందా తిరుగుతూ ఉండి అలా బాధ తెచ్చుకొని దెబ్బలు తగిలించుకొని ఆ షుగర్ తెచ్చుకొని, ఆ షుగర్ ఉంటే దెబ్బలు తగ్గవు.
ఆ దేవుడే చక్కగా కాళ్ళు ఎండిపోయేలా చేశాడు. చక్కగా మంచి మాటలు, దేవుడు మాటలు చెప్పినందువల్ల కాళ్ళు ఎండిపోయి ఇప్పుడు ఇంత వాసిపోయి చక్కగా చెప్పులు కొనిచ్చి చక్కగా మంచి బట్టలు అన్నీ దేవుడు ఇస్తే అడుక్కొని చెప్పులు వేసుకొని, దేవుడిచ్చిన చెప్పులు ఇద్దరు భర్త వారు ఇద్దరు ఏమోలో విసిరేసి అడుక్కొని వల్లగా వేషం వేసి నోరు ఇలా చాపేసి గుండె నొప్పి ఇలా అంటుంటే దేవుడు మహోన్నతుడైన దేవుడు తృణీకరించావు నువ్వు. అలా దేవుడు సిలువ బాహటం నువ్వు సిలువ వేసావు. అది అనుక్షణము సిలువ వేస్తున్నావు. కానీ ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవాన్ని నన్ను పోషిస్తున్నావు, నన్ను ఇలా బ్రతికించావు. ఏ డాక్టరు చేయలేడయ్యా, నువ్వు డాక్టరు నీ మాట నన్ను బ్రతికించింది. ఆ వాక్యమే నన్ను బ్రతికించింది. మనుషులు కాదు, నేను టచ్ చేయలేదు, నేను ఆ వాక్యమే బ్రతికించింది. స్వస్థతలు అలా చేయాలి. ఆయన నామాన్ని యూజ్ చేసుకుని స్వస్థతలు చేయకూడదు. అక్రమం చేయవద్దు పొండి అంటాడు. నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా? అక్రమం చేయవాలా? నీ నామంలో ప్రవచించలేదా? అక్రమం చేయాలి పొండి మీద ఎవరో నాకు తెలియదు అంటాడు. మొత్తం 7వ అధ్యాయంలో 21, 22, 23 వచనాలు చదువుకుంటే అలా అక్రమంగా చేయకూడదు. దేవుడి పేరుని యూజ్ చేసుకోకూడదు. వాక్యం ద్వారా మారు మనసు రావాలి. ఆ మారు మనసు రావట్లేదనే ఆ హృదయాన్ని కృంగ చేస్తున్నాడు. ఆయాసం చేత కృంగ చేస్తున్నాడు దేవుడు. ఆ సాతానికి అప్పచెప్పేశాడు. ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశ ఏంటి? నేను అలాగే యాక్టింగ్ చేస్తే ఎవరో ఒకరు డబ్బులు వేస్తారు, లేకపోతే తిండి పెడతారు. ఆ తిండి కూడా అసహ్యమైపోతుంది అని ఉంది. దేవుడి మాట వినకపోతే యోబు 33వ అధ్యాయంలో ఉంది. ఆ మాట చూద్దాం. దేవుడు ఎందుకు అసహ్యమైపోతుంది? తినబుద్దే దానికి. ఆ ఎడప కథలతో బంధించినప్పుడు ఆ వేషం సాతాను కూడా వేయిస్తాడు. ఎవరు పెట్టరు, ఎవరేమి చూడరు. దేవుడి సన్నిధికి ఎందుకు లాక్కి వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు నీ నోరు పెగలేదు. సైతం నోరులాగా ఇప్పేవు. అలాగా నోరు పెగలేదు. పక్కలు చెప్పారు, ఆడవారిని చూసుకుంటున్నారంటే ఆడవారిని చేస్తున్నారు అని నోరిప్పారు. అన్యులు నోరిప్పారు. కానీ నువ్వు దేవుని బిడ్డవై ఉండి దెయ్యంలా తయారైంది. నోరిప్పి నన్ను దేవుడు ఇన్నిసార్లు బ్రతికించాడు, ఇన్నిసార్లు నా ఆత్మీయ తల్లి వచ్చి, నా కాపలు వచ్చి, మంచి కాపలు తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. జీతగాడు వదిలేసి పారిపోతాడు అన్న. అలా వదిలి పారిపోలేదే. అలాగ చేస్తున్నారండి. నేనే మాట వినక, దేవుని మాట వినక, దేవుని సన్నిధికి వెళ్ళక ఇవి తెచ్చుకున్నాను. సాతానికి దేవుడు అప్పచెప్పేస్తాడు అని ఉంది. అపవిత్రతకు అప్పచెప్తాడు. ఈ హేతువు చేతానంటే నేను వినలేదు, నేను వినకుండా మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను, చేసిన తప్పే చేస్తున్నాను. ఎన్నిసార్లు గద్దించిన లోబడవాడు హఠాత్తుగా మరణం వస్తుందట. హఠాత్తుగా సమ్మతింపగా తిరగబడిన ఖడ్గం పాలవుతారని ఉంది. 1వ అధ్యాయం 15వ వచనంలో అదే హార్ట్ అటాక్. దేవుడే విసిగిపోతాడు. ఎందుకంటే దేవుడి పిల్లలు బాధ పెడుతున్నావు. నువ్వు అనేక మంది బిడ్డలకు చెప్పి అనేక మంది నువ్వు వెలిగించడం పోయి నీ అనకదల చుట్టూ తిరుగుతుంటుంటే మరి అనేక బిడ్డలు నశించిపోతున్నావు. నువ్వే టైము డబ్బులు అన్నీ నువ్వు తినేస్తా ఉంటే అవి ఇంకో కుటుంబానికి పనికొస్తాయి కదా. ఆ శక్తి, ఆ డబ్బులు అన్నీ కూడా ఇచ్చిన వాళ్ళని నువ్వు బట్టలు కట్టుకోవు, శుభ్రమైన చెప్పులు వేసుకోవు, పక్కన ఉన్న నీళ్లు తాగడం రాదు నీకు. చేస్తున్న వాళ్ళకి నీళ్ళు తేలేదు, నేను మాత్రం వేసుకోలేదు, ఇలాంటి చాడీలు చెప్తున్నది ఎవరో దెయ్యం. నీలో దెయ్యం ఉండి రావట్లేదు. నేను వచ్చి క్లియర్గా చెప్పలేదు, దెయ్యం నేను రానివ్వట్లేదు, అది చెప్తుంది, నేను చూస్తున్నాను అంటే వినలే. దేవుడు రమ్మంటున్నాడు, నువ్వు రా, రేపు వస్తే నువ్వు బాగుంటావు అని చెప్తా. అలాగే అని చెప్పి ఉదయం కల్లా మారిపోయింది. మైండ్ మార్చేశాడు, అది బొర్ర తిప్పేసి. అలాంటి వాళ్ళకి ఆహారం అసహ్యం అవుతుందంట. యోబు 33:14 ఉందన్నమాట. దేవుడు ఉద్దేశాన్ని తృణీకరించినప్పుడు ఈ ఆయాసంతో ఎలాగైతే పొంగ చేస్తాడో, పొంగ చేసి వాళ్ళ కృతజ్ఞతాస్తుతుల్ని చెల్లించుదురు గాక అని ఉంది వాక్యం.
ఏలేగా ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి, ఇత్తడి తలుపులాగా ఉంటాయి, ఇత్తడి తలుపులు పగలు కొడతాడు దేవుడు. ఇంటికి రాగానే అలా విడగొడతాడు. ఇత్తడి తలుపులు ఎలా పగల కొడతాడు అలా పగల కొడతాడు. అలాగా బంధకాలు విడిపించేస్తాడు దేవుడు. వినలేనప్పుడేమో అపవిత్రతగా అప్పచెప్పాడు ఆయన, విన్నప్పుడేమో ఆ ఇత్తడి తలుపులు అనమాట. ఇత్తడి తలుపులు ఎవరైనా పగల కొట్టగలరా? ఇత్తడి తలుపులు ఎవరైనా పగలగొట్టగలరా? అలా కాళ్ళు బంధించేసినట్టు ఉంటాయి, ఆయాసంతో అలా కొంగ చేసినట్టు ఉంటుంది. అది డాక్టర్లు ఎవరో చేయలేడు. స్కానింగ్ తీసినా ఏం తీసినా ఏమి రావు దానికి. మాయ రోగం అంటారు తెలుగు. కాబట్టి ఎక్కడ బాగవుతుంది? దేవుని సన్నిధిలో ప్రతి నిత్యం సంవత్సరం నుండి నీకు దేవుడు బాగు చేస్తుంటే నువ్వు అవిశ్వాసిగా, కృతజ్ఞత లేని దానిగా అలా ఉండొచ్చా? మళ్ళీ ఇంటికి వెళ్ళే మాట మారిపోతుంది. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ మామూలే. దేవా, జీవితాంతం నేను నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా, నీ నామానికి అవమానం చెయ్యనయ్యా, నాలాంటి వాళ్ళు 3 మంది ఉన్నారయ్యా, అలాంటి వాళ్ళకి నేను సాక్షిగా ఉంటానయ్యా, పరిశుద్ధాత్మ దేవ నాలోనికి రండి అని అడగాలి. పరిశుద్ధాత్మ దేవ నాలోనికి రండి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భూదిగంతంలోకి సాక్షిగా ఉంచుతాడట. యోదయ సమరయ దేశంలో అంతగా సాక్షిగా ఉంచుతాడట. ఎబ్రిల్ 1 అపోస్తలులు 1:8 ఉంది కదా. లేకపోతే అబద్ధ సాక్ష్యమే, నాకు దేవుడు ఏం చేశాడు, నోరు రాదు. అన్ని జనులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు బిడ్డల కోసం, దేవుడి కోసం వాళ్ళు చెప్తున్నారు, చాలాసార్లు చెప్తున్నారు, కానీ నోరు రావట్లేదు. దెయ్యం నోరులోకి నాకు తెలిసేస్తున్నావు నోరు. అది మాట్లాడినదే చెప్పలేదు. అది అలా చెప్పలేనప్పుడు ఆహారం కూడా వాళ్ళకి తెచ్చినా సరే తినడానికి అవదు, తినడానికి అవదు. ఎందుకు తినలేకపోయావు? దేవుడి మాట వినలేదు. అందు గురించి ఇప్పుడు వాక్యం చదువుతున్నాను, ఎందుకు తినలేకపోయావు అని. దేవుడి మాట వినకపోతే నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకున్నట్లు, గోతికి పోకుండా వారికి కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవజేయని వారి కొరకు ఉపదేశం సిద్ధపరుస్తాడట. ఆ ఉపదేశం అంటే దుష్టుడు నేను రానివ్వట్లేదమ్మా, నువ్వు రా, నీకు బాగుంటావు అని ప్రార్థన చేయగానే నేను చక్కగా ఇంట్లోనే బాగయింది, వస్తానని చెప్పి అలా చాలాసార్లు జరిగింది. వ్యాధి చేత మంచం ఎక్కడం వల్ల, ఒకరి ఎముకల్లో ఎడతగిన నొప్పుల పలుకడం వల్ల వాడు శిక్షణ పొందును. దేవుడు పనిష్మెంట్లో పడతాడు మంచం మీద. దేవుడి మాట వినకపోతే, ఆ ఉపదేశాన్ని వినకపోతే. రొట్టెయు రుచిగా ఆహారం వారికి అసహ్యమగును, అందుకే తినలేదు. మంచం పడతావు, తినలేవు. తిన్న అందరూ మొత్తం కులం భేదం లేకుండా అందరూ దేవుని బిడ్డల్లా వచ్చారు, తెచ్చారు. ఎందుకు? మేము ప్రార్థన చేస్తున్నాం. అటువంటి మనసు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి ఆ ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు ఎవరైనా ప్రాణం పెట్టబడి పెడతారు? ఎవరైనా పెట్టారా? పరిశుద్ధ రక్తం ద్వారా పాపక్షమాపణ మానవాళికి వచ్చింది. అందరూ చేసుకుంటారు క్రిస్మస్, అందుకే ఇష్టంగా చేసుకుంటారు. యేసు చనిపోయిన రోజు కూడా చాలా, గుడ్ ఫ్రైడే చాలా చక్కగా చేసుకుంటారు. ఈస్టర్ రోజు కూడా ఆయన 3వ రోజు ఎవరైనా లేచారా? ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉందా? ఎవరికైనా చరిత్ర ఉందా? వంశావళి ఉందా? మన తాతలు ముత్తాతల పేర్లు తెలియదు. మన తాత పేరు ఒకటే తెలుసు, ముత్తాతలు తరతరాల పేర్లు తెలియదు మనకి. కానీ దేవుడికి మత్తయి 1వ అధ్యాయంలో మొత్తం వంశావళి ఉంది, మొత్తం వంశావళి. ఆయనకి వంశం ఉంది, చరిత్ర ఉంది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని ఉంది క్యాలెండర్లు, చరిత్రలు, భక్తుల చరిత్రలు. క్రీస్తు శకం ఈ పలానా సంవత్సరంలో పుట్టాడని అందరి కోసం చెప్పుకుంటుంటారు. ఆలోచించండి.
బట్టలు కొనుక్కోవడం, కూరగాయలు కొనుక్కోవడం, ఇవన్నీ చాలా చక్కగా ఆలోచిస్తారు కదా, అవి మనతో రావు. కానీ యుగాలు దేవునితో ఉండాలి కదా, మరి ఈ విషయాలు దేవుడి విషయం ఎంత బాగా ఆలోచించాలి. దేవుడి ప్రేమని ఎంతగా మనం అనుసరించాలి, ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. దేవుడి మీద విశ్వాసం ఉండాలి కదా, విశ్వాసం ఉండాలి కదా. ఆయన నన్ను బాగు చేస్తాడు, ఒక దెబ్బ కొట్టేనే దేవుడి రాజ్యం తీసుకెళ్తాడు, పనిష్మెంట్ ఇచ్చేనే నా దేవుడి సరికి తీసుకొస్తాడు. నేను నశించిపోవడం నా దేవుడికి, నా దేవుని బిడ్డలకి, నా సేవకురాలకి ఇష్టం లేదు. వాళ్ళు అలా ప్రాకులాడుతున్నారు, నేను అలా దేవుడి బిడ్డలు నేను బాధ పెట్టను అని జ్ఞానం రావాలి, బుద్ధి రావాలి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. కీర్తన 107:17. ఇక్కడ ఆహార నష్టం అయిపోద్ది. యోగు 33:20. రొట్టెయు రుచికరమైన ఆహారం, రొట్టెయు రుచిగల ఆహారమును వారికి అసహ్యమగును. చూడండి, ఇంటిల్లోని అనారోగ్యంతో బాధపడుతున్న దేవుని బిడ్డలారా, ఎందుకు మీకు తిండి తినబుద్ధి అయ్యదు? కారణాలు ఇవి. దేవుని మాటలు ఎందుకు తృణీకరిస్తున్నారు? వాక్యం అనే దేవుడితో సరిచేసుకోవాలి, సమాధాన పడాలి. బుద్ధిహీనులు ఏం చేస్తారంటే, బుద్ధి లేనివాళ్ళు ఎంత సహజంగా బుద్ధి లేనివాడు అని తిడతారు కదా. బుద్ధి జ్ఞానం ఉందా నీకు, మనిషివా, జంతువువా అని తిడతారు. ఎందుకు అనుకున్నారు? అందుకే బుద్ధిహీనుడు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషముల చేతను బాధ తెచ్చుకుంటారట. నువ్వు బాధపడతావు కానీ బతుకుని మమ్మల్ని చంపేస్తున్నావు. సేవకు దెబ్బతింటుంది, దేవుడు సాక్షిగా ఉండవలసింది, దేవుడికి అవమానకరంగా ఉండి అనేకమైన కుటుంబాలు నీ ద్వారా బాగుపడతాయని దేవుడు నీకు కృప ద్వారానే ఆ సాక్ష్యం ఇచ్చాడు. నాకైనా నీకైనా ఆ సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. అనేకమైన కుటుంబాలు రక్షిస్తామని, అందరూ దేవుని రాజ్యాన్ని మతం కులం భేదం లేకుండా వెళతామని దేవుడు ఇచ్చాడు. అటువంటి అద్భుత కార్యం, మహత్కార్యం, సూచిక్రియం 1 రూపాయి పెట్టకుండా ఎంత ఆరోగ్యం వచ్చింది, ఎంత హాయిగా ఉంది దేవుడి ఇంట్లో. దేవుని సన్నిధిలోని ఆనందం, ఆ సంతోషం. ఆకలి ఇది, దాహమేది. ఇక్కడ దాహం వేస్తుందా? మరి ఎందుకు రావట్లేదు? మళ్ళీ 2 నిమిషాలు మర్చిపోతావా? భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును. ఇక్కడ కూడా ఉంది 18వ వచనంలో. ఇక్కడ యోగు 33:20 వచనంలో ఉంది కదా. ఇక్కడ 107వ కీర్తన 18వ వచనంలో కూడా అదే మాట ఉంది. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును, వారి మరణ ద్వారములకు సమీపించుదురు. మరణ ద్వారంకి వెళ్ళిపోతావు, అటువంటి నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు చెప్తున్నాడు అంటే వింటున్నావు. ఆ రోజు వచ్చి ఎక్కడ నుండి సాతానుడు ఇలాగే నేను మరణ ద్వారం దగ్గరికి, అలా సాతానుడు అలా నేను దేవుని రాజ్యానికి రానివ్వకుండా నరకాన్ని పట్టుకుపోవడానికే దేవుని సన్నిధికి రానివ్వట్లేదు. ఇక్కడ ఉందన్నమాట. భోజన పదార్థాలు అంటే వారి ప్రాణానికి అసహ్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? అసహ్యం అవుతుంది, ఇంకా అన్నం తినలేవద్దు. అది వారు మరణ ద్వారములకు సమీపించుదురు. మరణ ద్వారానికి వెళ్ళి ఏం చేస్తారు? నరకానికి వెళ్తారా, స్వర్గానికి వెళ్తారా? నరకానికి వెళ్తారు. బాగా తెలుసుండి చెయ్యొద్దా? తప్పు చేయొచ్చు. అలాగా కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏం చేశారు? ఇలాంటి కష్టం రాగానే ఏం చేస్తారు వాళ్ళు? కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టారట. ఆయన వారి ఆపదల నుండి వారు విడిపించను. ఆయన తన వాక్కును పంపి, ఆయన తన వాక్ ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ నుండి వస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. నేను టచ్ చేయకుండానే, టచ్ అని అనట్లేదు ఇక్కడ, నేను వెళ్ళి చేతులేసి ప్రార్థన చేయట్లేదు. ఆయన వాక్కును పంపించాడు. ఎలాగా నేను చదువుకున్నాను, దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఇటువంటి వారి కోసం నేను బాధపడుతుంటే దేవుడు ఇచ్చిన మాటలు ఇర్మియా 17వ అధ్యాయం మరొకసారి చదువుకుందాము. దేవునికి మహిమ రావాలని మనము జ్ఞాపకం చేసుకునే విషయాలు ఇవి. అనేక మందికి చెప్పే విషయాలు. నేను నిన్ను అనుసరించి కాపరిని ఎదుట మానలేదు,
నా కోసమే కాదు, నీ కోసం, అందరి కోసం, అన్ని ఆన్లైన్లో ఉన్న వాళ్ళ కోసము, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళ అందరి కోసమే. నేను నిన్ను అనుసరించి కాపరినయుట నేను మానలేదు. ఘోరమైన దినాలు చూడాలని నేను అనుకోవట్లేదు, అంటే నువ్వు నరకన పోదామని నేను అనుకోవట్లేదు అని దేవుడు బాధపడుతూ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? కష్టకాలం అని యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన వాక్కును పంపించాడు. నువ్వు మొరపెడితేనే అప్పుడు వింటాడు ఆయన. నువ్వు సరి చేసుకుంటేనే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి సరి చేసుకుంటేనే, పశ్చాత్తాపడితేనే. లేకపోతే నాకు ఆటో దగ్గర ప్రార్థన చేసి, నాకు మంచం మీద ప్రార్థన చేసి, నాకు రోడ్డు మీద ప్రార్థన చేస్తే అక్కడ అవ్వు. అట్ట యాక్టర్లాగా నిలబడ్డమే. దేవుడి మాట ఒకటి చెప్పలేవు. దెయ్యంలాగా దెయ్యం రూపంతో వాళ్ళు నోరిప్పుకొని నిలబడ్డమే. అది మాట్లాడేవద్దు. ఎందుకంటే అపవిత్రత దేవుడే అప్పచెప్పాడు కదా. అపవిత్రత సాతాను, అపవిత్రమైనది ఏంటి? సాతాను. దానికి అప్పచెప్పేశాడు. అప్పచెప్పేస్తే ఏం జరిగింది? ఇనప కట్లతో బంధించాడు, ఆయాసంతో పొంగ చేశాడు. ఆ సాతాను కావాలా మళ్ళీ? దేవుడి మాట వింటావా? ఆ సాతాను మళ్ళీ కావాలా? దేవుడే అపవిత్రతకు అప్పచెప్తున్నాడు. రోమ 1:24. అలా నేను దేవుడికి అప్పచెప్పే, దేవుడి దగ్గర ఉంటావా? దెయ్యానికి అప్పచెప్పేలా. అందుకే చిన్నపిల్లలకి అన్నం తినకపోతే అదిగో బూజ వచ్చేస్తుంది అంటారు. అందుకే కావాలి బూజ ఎత్తిపోతుందే నిన్ను అని అంటారు. ఇప్పుడు దేవుడు అలా బూజికి అప్పచెప్పేస్తాడు, అపవిత్రతకి నేను అప్పచెప్పేస్తాడు. అంటే కొన్ని అది ఆ బుద్ధిహీనులు ఆ దుష్ట ప్రవర్తన చేత బాధ తెచ్చుకుంటారు. అలాగే తెచ్చుకుంటారు. వాళ్ళకి ఇష్టం అది. బాధ రావడం వాళ్ళకి ఇష్టం, సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. చక్కగా అన్నం తినేస్తే కడుపు నిండుతుంది, హాయిగా పడుకుంటారు కదా పిల్లలు. ఇప్పుడు ఎవరొస్తున్నారు అలాగే సెల్ ఫోన్ వద్దురా నాయన అంటే అదే పనిలో ఉంటారు. ఫ్రెండ్స్ వద్దురా, చెడు స్నేహం వద్దురా అంటే అదే పనిలో ఉంటారు. చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేవు, ఊరి మీద అలాగా తిరుగుతున్నారు. నాకు ఉద్యోగం కాదు. ఉద్యోగం ఉంటే కదా పెళ్లి జరుగుతుంది. మాట వెనక, తల్లిదండ్రులకు లోపడక, ఆత్మీయ తల్లిదండ్రులకి అది ఆశీర్వాదం. దేవుని కోసం బ్రతికితే ఆశీర్వాదం, లేకపోతే బాధలు, ఇబ్బందులు, దరిద్రులు అన్నీ పట్టుకుంటాయి. ఆయన సెలవీయగా ఏం జరిగింది ఇక్కడ? ఆయన కృపను బట్టి నరులు కార్యం చేయి ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు. అన్న క్షణము కూడా అటు ఇటు తిరుగుతూ, చేతులు పైకెత్తి, చేతులు అల్లాడిస్తూ, దేవానికి వందనాలు, నన్ను పోషిస్తున్నావు దేవా, నీ ప్రాణం పెట్టి నన్ను కొనుక్కున్నావయ్యా. ఎవరు నా కోసం ప్రాణం పెట్టలేదు, నీలాగా ఎవరు నన్ను ప్రేమించలేదు. మనుషులే 2 నిమిషాలే ప్రేమ మాటలు, అవి కూడా క్రియలేమి ఉండవు. కష్టకాలంలో ఎవరు రారు, నీకు ఏ బాధ ఉందో అది తెలియదు. అలాగంటే దేవుణ్ణి ఆశ్రయిస్తానంట. నిన్ను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అంటాడు కీర్తన 9:10. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కష్టపడి చదవాలి, దాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి, ఓదారు పొందుకోవాలని నేను బోర్డు మీద రాస్తున్నాను. ప్రతి వాక్యం కూడా అది హృదయమైన పలక మీద రాసుకోవాలి. బోర్డుల మీద మామూలు నేను చెప్తే కుదరదు. దేవుడు వాక్యాల వస్తుంది. ఆయన వాక్కు పంపిస్తున్నాడట. వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలు ప్రకటించాలి. ప్రకటించలేదు అనుకో, ప్రకటించడానికి వేసే శరీరం రక్తం ఇస్తున్నారు. ఆయన మరణాన్ని మీరు ప్రచురించెదరు. ఆయన శరీరం రక్తం తీసుకొని ఆయన మరణాన్ని ప్రచురించెదరు అని 1 Corinthians 11:26. ఇక్కడ కూడా 11వ వచనంలో సియోను వాసి అయిన యెహోవాను కీర్తించడానికి క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. కాబట్టి చెప్తున్నావా, ఇలా నాకు ఇలా జరిగింది, దేవుడి మాట వినకపోతే ఇలా జరిగింది, వింటే ఇలా జరిగింది అని వివరించి చెప్పలేవా? నోరు లేదా? క్షమించయ్యా, నేను ప్రకటిస్తానయ్యా నీ మాటను. ఏసీ శరీరం రక్తం తీసుకొని ఉంటేనే వెళ్ళిపోతున్నాను. ఆయన మరణం ప్రచురం చేయడానికి ఆయన ఇస్తున్నాడు. ఆయన అందుకు ప్రాణం పెట్టాడు, అందుకు విడిపించాడు. అర్హత లేకపోయినా మనకు రక్షణ ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? అర్హత లేని వాళ్ళ కోసం.
చిన్నప్పటి నుండి మనం పాపంతో పుట్టాము, పాపంలోనే తల్లి గర్భం ధరించింది. అందుకని ఆ పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి మానవాళి రక్షణ కోసం ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు కన్య మరియమ్మ గర్భంలో. ఆ గర్భాన్ని వాడుకున్నాడు. ఒక మనిషిలాగా పుట్టి, మానవులుగా పుట్టి, దైవ గుణాలతో ఆయన ఉన్నాడు. మానవుడికి ఆకలేస్తుంది, నొప్పి కలుగుతుంది. గుణాలు మాత్రం దేవుడు గుణాలు, అలాగే మనం బ్రతకాలి. మనకి నొప్పి కలుగుతుంది. ఇంతసేపు నేను నిలబడ్డానంటే నాకు నొప్పి కలుగుతుంది. ఆ నొప్పిని ఓర్చుకునే శక్తిని దేవుడు ఇస్తాడు. దేవుడే ఇస్తాడు. నాకు రోజంతా దేవుడే శక్తి ఇస్తాడు. అలాగా పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు కూడా పొందుకున్నాడు. ఉపవాసం ఉన్నాడు. ఆయన సాతాను మీద జయం పొందుకున్నాడు. మొత్తం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినలేవా అన్నది. అలాంటి శోధనలన్నీ భరించుకొని, ఎందుకంటే ఆయన మానవ శరీరంలో ఉన్నాడు. ఎందుకంటే మనకు అర్థమవ్వాలని, మనకు నేర్పించడానికని అలా వచ్చాడు భూలోకానికి. ఆయన ఆది నుంచి ఉన్నాడు. ఆయన ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను అన్నది వాక్యం. మన కోసం ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ విధంగా ఎవరైనా దేవుడు భూలోకానికి వచ్చి అన్ని నేర్పిస్తాడా? నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని ఎవరైనా చెప్తారా? అలా నేర్పించడానికే దేవుడు వచ్చాడు. కాబట్టి సియోను వాసిగా ఉండాలన్నమాట. సియోను వాసిగా అంటే దేవుని సన్నిధి, దేవుని రాజ్యానికి వెళ్ళే లిస్టులో ఉండాలి. రేషన్లో లిస్టు లేకపోతే నీకు రేషన్ ఇవ్వరు. పెన్షన్లో నీకు లిస్టు లేకపోతే పెన్షన్ ఇవ్వరు. ఈ సియోను వాసి లిస్టులో లేకపోతే దేవుని రాజ్యం ఉండదు. సియోను వాసుల లిస్టులో ఉండాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా ఆయన విన్నపాలు మనం తెలియజేస్తూ, ఏసీ శరీరం రక్తము ఎడతెక్క ప్రార్థన సహవాసము రొట్టె విచ్చడం ఎడతెక్కుంది, అనుదినము తప్పక కూడుకోండి అని ఉంది. అక్కడే దేవాలయంలో అనుదినము తప్పక కూడుకోండి అని ఉంది. ఈ వాక్యం ఏంటిది? 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి ఆయన మొరపెట్టారట. కష్టకాలం ముందు వారి యెహోవాకు మొరపెట్టారట. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాడట. విడిపించి ఆయన వాక్కును, తన వాక్కును పంపించి వారిని బాగు చేశాడు. ఈ వాక్యం ఎక్కడి నుండి వస్తుంది? ఇర్మియా 17:16లో ఉంది కదా. నేను నిన్ను అనుసరించి కాపాడేట మానలేదు, పనిష్మెంట్ ఇచ్చాను అంతే. ఘోరమైన దేవుళ్ళు చూడాలని నేను కోరలేదు, నువ్వు నరకానికి వెళ్ళాలని కోరుకోవట్లేదు. నీకే తెలియదు, అది నీకే తెలుసు. నీకు ఎందుకు పనిష్మెంట్ వచ్చిందో నీకే తెలుసు. అయినా సరే కుక్క వాంతిని ఎలా తిన్నది? కట్టేస్తుంది, మళ్ళీ అదే తినేస్తుంది. కుక్క జీవితం పంది ఏం చేస్తే చక్కగా కడిగి పెడితే దాన్ని బంగారం చేయనేసిన చక్కగా వెళ్ళి పంది ఏం చేస్తుంది? ఏడ్తింటది అది తిని మళ్ళీ చక్కగా ఆ బొట్టలోని చక్కగా దొల్లుతూ ఉంటుంది. ఎంతో హాయిగా ఉన్నది. అలాగే నీ మంచం, నీ ఇల్లు అలాగా చేసుకున్నావు. దేవుని మాట వినకపోతే మంచం ఎక్కిపోతారు ఉంది కదా. ఇందాక 33:14 చదివాను. వాళ్ళకి ఆహారం అసహ్యం వద్దని ఉంది. అటువంటి జీవితము, ఎందుకంటే తన హృదయం మారలేదు, మారు మనసు రాలేదు. అందుకు పంది హృదయం ఉంది, కుక్క హృదయం ఉంది, పాము హృదయం ఉంది. అది తీసుకోవాలి. దేవుని హృదయం పెట్టుకోవాలి. దాన్నే దేవుని ఆత్మ అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు. లేకపోతే వాడు నా వాడు కాడు అని కన్ఫామ్ గా చెప్పేశాడు. అందుకే రోమా 8:9 దేవా నీ ఆత్మతో నింపు, నీ అభిషేకంతో నన్ను నింపు అని రోజు కృపాసింహాసం విమర్శించుకుంటూ దిద్దుబాటు చేయమని ఉంది అక్కడ. 1 Corinthians 11వ అధ్యాయం ఆ కింద లాస్ట్ వచనాలు విమర్శించుకుంటూ అలా అప్పుడు నువ్వు తీర్పు పొందకపోదు. తీర్పు ఉండదు. రెప్పపాటి కాలంలో ఆ కడబోరం మ్రోగినప్పుడు, దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు అంతవరకే ఉంటారు. కృపకాలం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాలం ఏంటి? కృపకాలం.
ఆ కృపకాలంలోనే ఈ క్షమాపణలు మళ్ళీ దేవుడు వాక్కు పంపి బాగు చేయడం జరుగుతాయి. ఈ కృపాయుగంలో మనం ఉన్నాం. ఇది కూడా తరిగిపోయే సమయంలో ఉన్నాము. కాబట్టి దేవుడు అంతా ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్యకాలను బట్టి వారి కృతాస్తుతులు చెల్లించుదురుగాక అంటున్నారు. వారి కృతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించండి. ప్రకటించాలి. నువ్వు ప్రకటించకపోతే మళ్ళీ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది. ఒకటి వెళ్ళిపోయి 7 తెచ్చేస్తుంది. మా పోరాటం ఉంది దురాత్మల సమూహంతో, శరీరంతో కాదు అని చెప్తున్నాడు ఆయన. ఆ దురాత్మల సమూహం వస్తుంది, ఇనప కట్టలతో బంధిస్తుంది, ఆయాసంతో పొంగ చేస్తుంది. అది ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. దేవుడు అపవిత్రునికి దేవుడే అప్పచెప్తాడు, సాతానికి దేవుడే అప్పచెప్తాడు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వెళ్ళి యూదారాజులు వచ్చుచు పోవచ్చు ఉండినట్టు జనులు గుమ్మములను యెరూషలేము గుమ్మములన్నింటినీ నిలిచి జనుల్లో దీన్ని ప్రకటన చేయము. ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రకటన చేయాలి. నిన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింప చేయమని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు ఇర్మియా గారు. ఎందుకంటే దేవుడు మనకి కాపరిగా ఉండడం ఆయన మానలేదు. నువ్వు ఘోరమైన దినములు చూడాలని కోరుకోవట్లేదు, అది నీకే తెలియదు. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. నీకు మంచి సన్నిధి ఇచ్చాడు దేవుడు. ఆయన మాట చెప్పి నేను బ్రతికిస్తానంటే నీ వాక్యమే నేను బ్రతికిస్తాదని పాట పాడుకుంటావు, కానీ ఆయన బ్రతికిస్తాడని విశ్వాసం లేదు. నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు అని వాళ్ళతో చెప్తున్నాను. నేను రానంటే తీసుకెళ్ళిపోతున్నారు అని వాళ్ళ వైపు చూస్తున్నాం. ఆడికి ఇంకా సాతాండాల్లో ఉండి ఎందుకమ్మా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు రానంటుంటే అని అంటున్నాను. అదొక చిన్న పాము, అదొక పాము, నువ్వు ఒక పాము. 2 నాలుగులు ఉంటాయి. నీకు అన్ని తెచ్చిపెట్టినప్పుడు వస్తానంటావు, ప్రార్థన చేయక నీకు బాగైపోగానే వస్తానంటావు. మరి దేవుడు వాక్యం ఎక్కడ నీకు వస్తుంది? దేవుని సన్నిధిలోంచి వస్తుంది, దేవుని ఆలయంలోంచి వస్తుంది. దేవుడు నీతో మాట్లాడి బాగు చేస్తాడు. అందుకని భోజన పదార్థాలు అసహ్యమవుతున్నాయి. వారి ప్రాణములకు అసహ్యమగును, వారి మరణ ద్వారం సమీపిస్తారట ఇలా వినకపోతే. అప్పుడు దేవుడు ఎక్కడ అడగడు కదా, ఇరుగు పొరుగులను అడగడు, సంఘాన్ని అడగడు. నువ్వు ఎక్కడ ఉంటావు? నరకంలో ఉంటావు, మరణదారంలో వచ్చేస్తే. మాట వినకపోతే ఏం జరుగుతుంది? భోజన పదార్థాలు ఫస్ట్ అసహ్యం అవుతాయి. అది అసహ్యం అయిపోయిందా లేదా? నిన్నంతా ఉదయం లగ్గానే ఏం చెప్పావు? నాకు అన్నం తినబుద్ధి ఏంటది? ఎందుకు జరుగుతున్నది? దేవుని మాట వెనక. వారి మరణదారం సమీపించదు, కష్టకాలం వారు యెహోవాకు మొరపెట్టేది, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. అలాగా బంధించినప్పుడే నీకు దేవుడు గుర్తు వస్తాడు, తర్వాత గుర్తురాడా? అటువంటి పరిస్థితి దుష్ట ప్రవర్తన చేత బాధ తెచ్చుకోవాలి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషం చేత బాధ తెచ్చుకుంటున్నారంట. అలాగైనా ఉంటావా? దేవుని సంగమా, సార్వత్రిక సంగమా, అనేకమైన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సాతాను ద్వారా. సాతానికి దేవుడు అప్పచెప్పేస్తున్నాడు. దేవుడి కృతాస్తుతులు చెల్లిస్తూ సియోను వాసులారా అని చెప్తున్నారు. సియోను వాసి అని యెహోవాకు కీర్తించుడి, కీర్తించాలి, ఆయన కొనియాడాలి, ఆయన ఆరాధన చేయాలి, స్తుతియాగం అర్పించడం, తన మార్గాన్ని సరళం చేసుకోవడం అనే కీర్తనలు 50:23 చెప్తున్నాడు కీర్తనకారు దావీదు భక్తుడు. అలాగా కీర్తించాలి. కీర్తించి ఆయన క్రియలను ప్రజల్లో ప్రోత్సహం చేయమన్నా. ఆయన క్రియలను నిన్ను ప్రజల్లో ఎందుకు పెట్టాడు? ఇరుగు పొరుగులు వాళ్ళందరికీ చెప్పాలి. నువ్వు నడుస్తున్నప్పుడు చెప్పాలి, దేవుడింటికి వెళ్ళి వచ్చాడమ్మా నేను బాగున్నాను, నోరిప్పి చెప్పాలి.
రావడానికి పేచీలు పెట్టి ఎంతవరకు తెచ్చుకున్నాను. చెప్పు. కాబట్టి విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరిస్తున్నారంట. ఇలాగా అలా చేసిన వాళ్ళు లెక్కకు విస్తరిస్తారు. వాళ్ళ ద్వారా అనేక మంది ప్రజలు రక్షించబడతారు. లెక్కకు విస్తరిస్తున్నారంట. దేవుని బిడ్డలుగా తయారవుతున్నారు. అమ్మో, దేవుని ప్రేమను రుచి చూసి ఎరిగితిని అన్నాడు దావీదు భక్తుడు. అలా రుచి చూశాడు ఆయన వృద్ధాప్యంలో కూడా దేవుని ఆలయం కడతాను అని ఎంతో ఆశపడ్డాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? దేవుని సన్నిధిలో నేను చిరకాలం నివసించేలాగా నేను ఒక వరం అడిగాను అంటున్నాడు. ఆయన వరం అడిగాడు చిరకాలము దేవుని సన్నిధిలో ఉండడానికి. అదొక వరము. దేవుడింటికి అందరూ వచ్చారు, అదొక వరము. నీ సన్నిధికి పరుగులు తీసే పాదాలు ఇవ్వండి అని ఏడ్చాడు. అలా నేను కూడా ఏడ్చాను. అందుకని నాకు చాలా ఏమంటే చాలా ఇష్టం. నాకు దేవుని సన్నిధి ఇంటిలో కూడా అలాగే అనుక్షణం నేను అనుభవిస్తూ చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి వాళ్ళలో ఉండి అలా జయం వస్తుంది, అలా జయమిస్తాడు అనమాట దేవుడు. యోబు విషయంలో కూడా దేవుడు సాతానుకి అప్పచెప్పేశాడు. ఎందుకంటే సాతానుడు నువ్వు కంచి కానీ తీసేస్తే అప్పుడు దేవుడి ప్రేమ ఏంటో తెలుస్తుంది నీకు అని అంటాడు. అప్పుడు ఆ యోబు 42వ అధ్యాయము 7వ వచనంలో ప్రార్థన చేస్తాడు. యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడే పెట్టారు. అదే యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకోలేను అని చెప్పి ఎంతగానో ఆయన కృతజ్ఞతగా దేవునికి ఉంటాడు. అంతేగాని దేవుడిని విడిచిపెట్టలేరు. ఎంత భయభక్తులు కలిగినోడు. ఆయన అంత ఆశపరుడు దేశంలో ఎవరూ లేరని ఉంది అక్కడ వాక్యం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమేనీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవించెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. యోబు పలికాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడు మంచివాడు, దేవుడు చాలా గొప్పవాడు అని పలికాడు. ఆయన ఇచ్చాడు, నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు, ఆయనకే మహిమ అని చెప్పాడు. ఆయన ఉన్నవన్నీ కూడా తీసుకుపోయాడు. ఆయన మరి బాడీ అంతా కూడా మరి చాలా పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. అందరూ భార్య ఏమో మరి దేవుడు విమర్శించి చచ్చిపో ఎందుకు వచ్చింది అని అంటుంది. మూర్ఖులను మాట్లాడొద్దు అంటాడు భార్య. స్నేహితులు మాట్లాడుతూ ఆ స్నేహితులతో మాట్లాడుతున్నాడు ఈ మాట దేవుడు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమేనీయుడైన ఎలీఫజుతో ఎలాగ సెలవించను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఆ స్నేహితులు దేవుని విషయంలో, దేవుని మాటల విషయంలో యోబుని నువ్వెంత భక్తుడు కదా, నీకు ఎందుకు ఇలా ఉంది అని కొన్ని మాటలు అన్నప్పుడు వాళ్ళ విషయంలో దేవుడు ఏమీ అనలేదు. దేవుడు ఎంత శ్రమ పెట్టాడు అని అనలేదు. సాతాను దగ్గర సాతాను దేవుడు పరలోక రాజ్యం వెళ్ళి అధికారం తీసుకొని యోబు విషయంలో అలాగా హింస పెడుతుంది. కానీ యోబు ఏం తప్పు చేయలేదు. అప్పుడు ఆ ప్రేమను చూసి యోబు ఏమంటాడు, దేవుడు ఏమంటున్నాడు, మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవుడికి మండిపోతుంది. ఇప్పుడు మేము చేస్తాం నీకు ఎంత పరిచయం, కానీ దేవుడికి మండిపోతుంటుంది. నువ్వు మాట వినకపోతే దేవుడికి మండిపోతుంది, కోపం వచ్చేస్తుంది. దేవుని కోపము నీ మీదకి రావాలా, దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలన్నా
కాబట్టి 7 ఏండ్లను 7 పొట్టేండ్లను చూడు, ఆ కోపం ఎలా పోతుందో తెలుసా, పశ్చాత్తాపం ఎలా పడాలని చెప్తున్నాడు ఇక్కడ చూడు. కాబట్టి 7 ఎడ్లు అంటే 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. పనిష్మెంట్ అన్నమాట. ఏంటది? 7 ఎడ్లు 7 పొట్టేళ్ళు ఇవి తెచ్చి దేవునికి దహన బలిగా సేవకుడి అర్పిస్తే అప్పుడు పాపం పోతుందట. నువ్వు చేసిన పనికి దేవుని మాట వినక దేవుని సేవకులు బాధ పెట్టినందుకు పనిష్మెంట్ ఇచ్చాడు ఆ స్నేహితులకి, యోగు స్నేహితులకి. కావాలా అటువంటి పనిష్మెంట్? అంత బలి అర్పించగలవా? 7 ఎడ్లు తేగలవా? 7 గొర్రెపిల్లలు తేగలవా? నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నీ సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. ఆ బలులు అర్పిస్తాడట. అప్పుడు సేవకుడు యోబు నీ కోసం ప్రార్థన చేస్తాడు. మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. నా సేవకుల కోసం మంచి మాటలు పలకలే. నా సేవకులు బట్టి మన ఆలయము ఆ సన్నిధి ఎంత, దాంట్లో దేవుని సన్నిధి ఉంది, మీరు కూడా రండి, మీరు కూడా బాగుంటారు, మీరు ఇంత బాధలో ఉన్నారు కదా అని ఒక్క మాట కూడా పలకలేదు. అందుకని నీకు పనిష్మెంట్. ఇంత బలి అర్పిస్తే అప్పుడు నీకు పాపక్షమం వస్తుంది అన్నాడు. కామానీయుడైన ఎలీఫాజును, షిహేయుడైన బిల్దాదును, నయమాతీయుడైన జోఫియాలను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాడు. ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అలాగ బలి అర్పించారట. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 2 ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడంట ఆ బలి అర్పించిన తర్వాత. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండలు, అంతకు ముందు అతనికి పరిచయం లేని వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖమును పొందితివి అని అతని కొరకు దుఃఖించుచు అతను ఓదార్చారట. ఎంత బాధలు పడ్డావా అని అందరూ కూడా వచ్చి ఆయన ఓదార్చారట. అతని కొరకు దుఃఖించుచు అతను ఓదార్చిరి. ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహాలు, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చిచ్చారు. అతనేం తప్పు చేయలేదు. అయినా దేవుని కోసం యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుని యెహోవాకే స్తుతులు అర్పించాడు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ప్రజలకి నీ సాక్ష్యం ప్రకటించాలని చెప్తున్నారు. 2 ఆశీర్వాదము ఆ విధంగా ఇచ్చారు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలు కలిగను. రెట్టింపు ఆశీర్వాదం అన్నమాట. ఎందుకంటే దేవుడు పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్లోని నోరెత్తకుండా దేవునికి ఇష్టమైన మాటలు పలికాడు, ఓర్చుకున్నాడు. అలాగా దేవుని కోసం బ్రతికేవాళ్ళు ఏ శ్రమ వచ్చినా అలా ఓర్చుకోవాలి. మీలాంటి వాళ్ళు హింస పెట్టినా, మీలాంటి వాళ్ళు రాలని పేచీలు పెట్టినా మీకోసం ప్రార్థన చేసి మీకోసం అన్ని ఖర్చు పెట్టుకొని అన్ని బాధలు ఎంతసేపు టైం తీసుకొని మీకోసం వచ్చి ఈ మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేసినప్పుడు వాళ్ళు ఎలాగా ఆశీర్వదిస్తాడంట. దేవుడి కోసం ఎవరైతే బ్రతుకుతారో మళ్ళీ బాహాటంగా అస్తమానికి ఇదే చెప్పించుకుంటూ అస్తమానికి దేవుడు బాహాటంగా సిలువ వేస్తూ దేవుని బిడ్డలు బాధ పెడుతూ ఉంటే అలా బలి అర్పించాలి. అలా బలి అర్పిస్తేనే పాపక్షేమం వస్తుంది, ఆ విడుదల వస్తుంది. మాటికి అది జరగదు. ఇప్పుడు అలా ఓర్చుకున్నాడు. దేవుడి కోసం బ్రతుకుతున్న యోబు అలా బ్రతికినందుకు యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించాడంట. ఓర్చుకుంటే
ప్రజల దగ్గర అవమానపరచుకుంటే, దేవుణ్ణి, సేవకుల్ని, సంఘాన్ని నువ్వు అవమానపరిస్తే నీకు ఆశీర్వాదాలు ఉండవు. ఎప్పుడైతే నువ్వు ఓర్చుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట విని ఆ బంధకాలు తెగొట్టుకుంటావో, దేవుని దగ్గర బలి అర్పిస్తావో, నీ హృదయమే దేవునికి బలి. 51వ కీర్తన ఉన్నది. ఈ బలి కూడా దేవుడు ఎందుకు అర్పించమంటారంటే, వాళ్ళకి బాధ వస్తేనే బోధతో ఉంటారు. బాధ కదా అంత బలి అర్పించడం అంటే కష్టం కదా. మరి అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. 7 కుమారులు 3 కుమార్తెలు మళ్ళీ కలిగారట, మళ్ళీ పుట్టారట. అతను పెద్దదానికి ఎమీమానియు, రెండవ దానికి కెజియానియు, మూడవ దానికి కెరహంపుకు అని పేర్లు పెట్టాడంట. ఆ దేశం అంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదంట. ఇంతకు ముందు కంటే అందమైన పిల్లలు ఇచ్చాడట. ఎందుకు? ఓర్చుకున్నాడు కాబట్టి. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చాను అంటే తర్వాత యోబు 140 సంవత్సరాలు బతికాడట. 140 years బతికాడట. నీ బ్రతకాలం ఉందా? చచ్చిపోతానంట వస్తమాటికి. దెయ్యం అనిపిస్తుందా? దేవుడు అనిపిస్తున్నాడు. దేవుడేమో 140 సంవత్సరాలు బతుకుతో ఆశీర్వాదకరంగా ఉంటావు, దేవుడి మాట వింటే అని చెప్తున్నాడు. నీకు దెయ్యం ఏంటంటే నేను చచ్చిపోతాను నాకాలు పట్టిపోతాను అని అంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవ్వలేదు. ఆయన నీ కోసం వాక్కును పంపించాడు. అమ్మ రేపు నీ కోసం నేను వస్తున్నాను, దేవుడు అలమంటున్నాను అని చెప్పాను. దేవుడు తీసుకొచ్చాను, నీతో మాట్లాడాడు. మాట్లాడుతున్నాడా లేదా? 140 సంవత్సరాలు బతుకుతావాడు. అప్పుల్లా ప్రెస్కిల్లా అంటే దేవుని బిడ్డలుగా దేవునికి పని చేశారు. వాళ్ళు ఎంతో మంచి పేరు తెచ్చారు దేవునికి, సంఘానికి, దేశానికి. అందుకు మీకు బాప్తిజం ఇచ్చి ఆ పేరు పెట్టాడు దేవుడు. అందుకని దేవుని పరువు తీయకుండా ఉంటారు. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూసనే ఉంది. 4 తరాల వరకు చూశాడట. ఒక తరము కాదు. పిమ్మట యోబు కాలం నిండిన మృతినందేను అలాగా మృతి పొందాడంట దేవుడు. యోబు ఆలోచించండి, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఎలా మనం ఆశీర్వదించబడాలి? దేవుని కోసం మనం ఎలా బతకాలి? అంతం వరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు. సహించుకోవాలి. మాట వెళ్ళని వాళ్ళ కోసం సహించుకోవాలి. యోబు గారు ఎలా సహించుకొని ఎలా బ్రతికాడో ఆ విధంగా బ్రతకాలి. ఎవరైతే హింసిస్తున్నారో, యోబుని స్నేహితులు హింసించారు, దావీదుని షిమీ హింసించాడు. దేవుడు ఎలా పగదీర్చుకున్నాడు? చనిపోయాడు షిమీ. మరణం మీద కూడా చేస్తున్నాడు. ఎవరైతే దేవుని మీద తిరగబడతారు. అలాగే యెషయా 60:14 కూడా ఉంటుంది. ఎవరైతే నేను బాధిస్తున్నారో నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఆడతో సైలెంట్గా ఉండడమే పగ తీర్చుకోవడం నా పని అంటున్నాడు. ఎవరికి ఆశీర్వాదాలు ఇవ్వాలో, ఎవరికి దీవెనలు ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవుడు యుద్ధము యెహోవాదే అని చెప్తాడు. ఐగుప్తు దేశానికి ఒక క్రైస్తవుడు అనే యోసేపు వచ్చినప్పుడు పోతీఫర్ భార్య ఆ విధంగానే బాగా నిందలో జైలుపోలు చేసేసింది. కానీ తను యోసేపుని ఎలా దీవించాడు? ఆ దేశానికి రాజులాగా చేశాడు. కలం ద్వారా తన అన్నదమ్ములు తల్లిదండ్రులతో చిన్ననాటి నుండి చెప్తుంటే తన దేవుని వైపే ఉన్నాడు కానీ మనుషుల వైపు లేడు. యోసేపు నా విధంగానే దేవుడు దీవించాడు. నువ్వు దేవుని ప్రేమించావా? దీవించబడతావు. దేవుని మాట విన్నావా? దీవించబడతావు. దేవుని మాట వినకుండా దేవునికి సాక్షిగా లేకపోతే ఎలా ఉంటుంది జీవితం?
మీ జీవితాలు, మా జీవితాలు, మన జీవితాలు దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుడు మరొకసారి దేవుడి కోసం మనం బ్రతకాలి అనే విషయాలు దేవుడు నేర్పిస్తారు. హెస్కేల్ 37వ అధ్యాయము 22వ వచనంలో కూడా అలాంటి మాట ఉన్నది. 37వ అధ్యాయము 22వ వచనం, వారికి మీదట ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వల్ల కానీ, తాము చేసి ఉన్న ఏ క్రియల వల్ల కానీ, ఏ అతిక్రమం వల్ల కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. అపవిత్రత దేని వల్ల వస్తుంది? అలాగ అపవిత్రత లేకుండా దేవుడు చేస్తానంటున్నాడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో. తమ అతిక్రమముల వల్ల కానీ వారి మీదికి తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నింటిలో వారి మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదను. అవన్నీ చేయకుండా పవిత్రపరుస్తాడట. అప్పుడు వారు నా జనులందరూ, నేను వారి దేవుడనే ఇందును, నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరించుదురు, నా కట్టడలను గైకని ఆచరింతురు. ఎప్పుడైతే దేవుడు మాట వింటారో ఈ విధంగా దేవుడు చేస్తారు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్ల కాలము వారికి అధిపతి అయి ఉండను. అలాంటి అధికారం ఇస్తాడు దేవుని కోసం బ్రతికితే. పిల్ల తరాలు అలాగే మనం జీవించేలాగా దేవుడు అలా దీవించాలని ఇష్టపడి, దైవ జనమా, దేవుని పిల్లలారా, సార్వత్రిక సంఘమా, పెళ్లి కుమార్తె సంఘమా, అలా సిద్ధపడదాం. మరియు వారి మధ్య పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలు పరిశుద్ధ పరచువాడనని అన్ని జనులు తెలుసుకుందురు. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉంచెదను అంటున్నాడు. చూడండి, దేవుడు మాట వింటే నిత్యమైన పరిశుద్ధత మనిషిలో ఉంటుంది, ఒంటిలో ఉంటుంది, ఆ స్థలంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి ఉంటుంది, సన్నిధిలో కరెక్ట్గా ఉంటాయి. అలాగే దేవుని సన్నిధి విన్న వాళ్ళ విషయంలో అలా ఉండదు, వినలేని వాళ్ళ విషయంలో ఎక్కడా ఉండదు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా, మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించిన దేవా, నీతో ఎలా బ్రతకాలో, నీ కోసం ఎలా బ్రతకాలో, నిన్ను ప్రేమించినప్పుడే బ్రతకాలమయ్యా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని మాతో మాట్లాడి ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలే ప్రభు, చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. అట్టి విధంగా అట్టి ఆశీర్వాదాలు 4 తరాల వరకు జీవించలాగా మీరు సహాయం చేస్తున్నందుకు, బిడ్డ వాక్యాన్ని అయిన ప్రతి ఒక్క కుటుంబంలోకి మీరు వెళ్ళి ప్రభు అయా తండ్రి, మీరు వారికి బోధ చేసినందుకు, వారిని అట్టి విధంగా మీరు దీవించినందుకు, ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో లైవ్ అయిపోవాలిగాక. నజరేయుడైన యేసు నామములో, నీ మహిమగల నామములో తండ్రి ఎవరైతే వింటున్నారో ప్రభు వారందరి అయా బంధకాలు యేసు నామములో విడిపోవాలిగాక. వేస్తున్నాను అయా, హృదయం పాలక మీద ఈ మాటలన్నీ అయ్యా మేము రాసుకొని ప్రభు నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నీ పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం సదాకాలము మనకందరికి తోడై నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడికి వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.